ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదం అని తెలిసి దాన్ని వాడడానికి ఎన్నికల సంఘం ఎట్లా అనుమతించింది? వెరితనం కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నిషేధం విధించాలి ఎన్నికలకి. ఎందుకు? ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? అడ్వర్టైజ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? ప్రచారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మోడీ బొమ్మని కాంగ్రెస్ వాడచ్చు, కాంగ్రెస్ బొమ్మని మోడీ వాడచ్చు, బీజేపీ వాళ్ళు వాడచ్చు. వాడినప్పుడు అంట దాని పైన లేబులింగ్ పెట్టాలంట. ఏమని? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించింది, ఏఐ జనరేటెడ్, డిజిటల్లీ ఎన్హాన్స్డ్, సింథటిక్ కంటెంట్ వంటి లేబుల్స్ జడ్జ్ చేసేసి ఏమైనా చేయొచ్చు. సాధారణ ప్రజలకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మోడీ ఫేస్ను సృష్టించి మోడీనే మాట్లాడినట్టు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడించవచ్చు, రాహుల్ గాంధీ పేరుతో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తే పెద్ద దుర్మార్గం అయిపోతుంది, తప్పుడు ప్రచారం జనంలోకి వెళ్తుంది. కానీ ఎన్నికల సంఘం అంటే ఈ ఫస్ట్ దశలో కంట్రోల్ చేయాల్సింది పోయి ఫస్ట్ దశలోనే ద్వారాలు తెరిచేసింది. అతి పెద్ద తప్పు చేస్తోంది.